హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఇన్నాళ్ళు పాలిటిక్స్ పైన ఫుల్ ఫోకస్ పెట్టిన నందమూరి నటసింహం మళ్ళీ సినిమాలపై గురిపెట్టాడు. ఎన్నికలు పూర్తవడం, టీడీపీ అధికారంలోకి రావడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇక తన ఫోకస్ అంతా ఇండస్ట్రీ వైపు షిఫ్ట్ చేశారు. కుర్ర హీరోలే ఆచితూచి సినిమాలు చేస్తుంటే బాలకృష్ణ మాత్రం మంచి జోష్ లో దూసుకుపోతున్నారు. ఓ మూవీ షూటింగ్ లో ఉండగానే మరో 2 క్రేజీ ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకీ బాలయ్య తన నెక్స్ట్ మూవీలను ఎవరితో చేయబోతున్నాడు? క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నాడా? సరికొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా? లెట్స్ వాచ్. నందమూరి బాలకృష్ణ ఒక పక్క పాలిటిక్స్ లో, మరో పక్క సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. టీడీపీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాలపై షిఫ్ట్ చేశాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో థియేటర్లలో దింపేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ పనులు కూడా అదే రేంజ్ లో స్పీడ్ అందుకున్నాయి. ఈ మూవీ ఫినిష్ అవగానే బాలకృష్ణ మరో 2 క్రేజీ ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది. అఖండతో సెన్సేషన్ హిట్ సొంతం చేసుకున్న బాలయ్య ఈ మూవీ సెకండ్ పార్ట్ కి రెడీ అయ్యాడు. అయితే అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి కాకుండా 14 Reels Plus ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ మూవీని నిర్మించబోతున్నారు. మరో థ్రిల్లింగ్ ముచ్చట ఏంటంటే బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అఖండ 2 సినిమాకి తేజస్విని కో ప్రొడ్యూసర్ గా పనిచేయబోతున్నారు. బోయపాటి సినిమాతో పాటు మరో సినిమాకి కూడా సై అంటున్నారు నటసింహ బాలకృష్ణ. నిర్మాత దిల్ రాజుతో బాలకృష్ణ ఫస్ట్ టైం ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నారు. దిల్ రాజు ఇప్పటి వరకు దాదాపు అందరూ హీరోలను కవర్ చేశారు. కానీ బాలకృష్ణతో సినిమా చేయలేదన్న లోటు మిగిలి ఉంది. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు దిల్ రాజు. బాలకృష్ణ కోసం ఓ యంగ్ డైరెక్టర్ రాసిన కథ దిల్ రాజుకు తెగ నచ్చేసింది. ఆ యువ దర్శకుడిని వెంట పెట్టుకుని దిల్ రాజు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని వద్దకు వెళ్లి ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కథకి తేజస్విని కూడా వెరీ గుడ్ వేసి ప్రొసీడ్ అన్నారట. అయితే దిల్ రాజు క్యాంప్ ఆ దర్శకుడి పేరును గోప్యంగా ఉంచుతోంది. బాలయ్యకు కూడా కథ నచ్చితే NBK 110 ఇదే కావచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సామాన్యులతో సమావేశాలు, పార్టీ నేతలతో భేటీలు, అధికారుల సమీక్షలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఓజీ పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పరిస్థితి ఏంటి? ఆ సినిమాకు మంగళం పాడినట్లేనా? పవన్ ఫ్యాన్స్ ఓన్లీ ఓజీతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఉస్తాద్ భగత్ సింగ్ పైన పవన్ ఎందుకు ఊసెత్తడం లేదు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, అటు కీలక శాఖలకు మంత్రిగా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పట్లో సినిమాలో ఊసే లేదనేంత టైట్ షెడ్యూల్ తో రోజులు గడుస్తున్నాయి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో పవన్ ను టైం ఇవ్వమని అడగలేక డైరెక్టర్లు, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 20-25 రోజుల టైం ఇస్తే చాలు షూటింగ్ పూర్తి చేస్తామని హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల డైరెక్టర్లు భావిస్తున్నారు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు. పైగా పవన్ టాలెంట్ కి కటౌట్ కి తగ్గ సినిమా ఇదే కావడంతో అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా సాధ్యమైనంత త్వరలోనే ఓజీని పూర్తి చేసేద్దామని మేకర్స్ కి ప్రామిస్ చేశారట. ఆ మధ్య ఓజీ సినిమా బాగుంటుంది, అందరూ చూస్తారంటూ పవన్ చెప్పడంతో ఓజీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. పవన్ ఇలా డేట్స్ ఇవ్వగానే మొత్తం ఫినిష్ చేసి ఫైనల్ అవుట్పుట్ టేబుల్ మీద పెట్టేయాలని కసితో ఉన్నాడు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ లేదా ఓజీ మూవీ కోసం కాల్ షీట్స్ కేటాయించే అవకాశం ఉందని టాక్. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ ను హరిహర వీరమల్లు మూవీ నిర్మాత రత్నం కలిసి 10 రోజుల సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయిందని, కొన్ని రోజులు షెడ్యూల్ ఇస్తే సరిపోతుందని కోరారు. ఓజీ కంప్లీట్ అయ్యాక తన రాజకీయ కార్యకలాపాలు చూసుకుని వీలును బట్టి హరిహర వీరమల్లుకి డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి అనేది చర్చ నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి మాత్రం మంగళం పాడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ సినిమా ఎలక్షన్ ముందు జనసేన ప్రచారానికి ఉపయోగపడేలా కంటెంట్ డెవలప్ చేశారు. సినిమా డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్ పూర్తయింది, కూటమి కూడా అధికారంలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా కథ స్టైల్ అయ్యేలా ఉంది. పైగా ఈ సినిమా 2-3 రోజులే షూటింగ్ జరుపుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడం కష్టమే. ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలోనే తాను పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తాను అన్నాడు పవన్. ఇప్పుడు ఆయన పరిపాలనపై దృష్టి పెట్టి సినిమాలను పూర్తిగా పక్కకు పెట్టే అవకాశాలే ఎక్కువున్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు పూర్తి చేస్తాను అని మాటైతే ఇచ్చారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.
మరి చూద్దాం పవన్ ఫ్యాన్స్ ఈ 3 సినిమాల ముచ్చట ఎలా తీరబోతుందో. ఒకరు ప్రేమ కథలను అద్భుతంగా మలచడంలో దిట్ట, మరొకరు పాన్ ఇండియా రికార్డులను కొల్లగొట్టే స్టార్ హీరో. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో బొమ్మ పడితే గూస్ బంప్స్ గ్యారంటీ. అందుకేనేమో ఆ కాంబినేషన్ కోసం సినీ లోకం ప్రేమ మైకంతో వెయిట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ ఇదిగో టైటిల్ అదిగో స్టోరీ, ఈవిడే హీరోయిన్, షూటింగ్ ఎప్పుడంటే అంటూ రూమర్స్ వర్షాకాలంలో వచ్చే వరదలను తలపిస్తున్నాయి. ఈ రేంజ్ లో పుకార్లను పుట్టించే ఆ క్రేజీ కాంబినేషన్ ఎవరిదనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి. టాలీవుడ్ లో ప్రేమ కథలకు ఊపిరిపోయాలంటే యువ దర్శకుడు హను రాఘవపూడి తర్వాతే ఎవరైనా. అందాల రాక్షసి నుంచి పాన్ ఇండియా హిట్ సీతారామం వరకు ఆయన తీసిన ప్రతి లవ్ స్టోరీ చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండెను హత్తుకుంది. ప్రేమికుల మధ్య తీసిన ఎన్నో సన్నివేశాలు యువకుల హృదయాల్లో ఇప్పటికీ పదిలంగా స్టోరేజ్ అయ్యున్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బొమ్మ థియేటర్లలో పడితే చాలు బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ. బాహుబలి, సలార్, కల్కి ఇలా వరుస హిట్లతో చెలరేగిపోతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీపై అంచనాలు, పుకార్లు, ప్రచారాలకు కోదువే లేదు. రోజుకో రూమర్, పూటకో పుకారు వస్తూనే ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ది రాజా సాబ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు రెబల్ స్టార్. అసలే హను రాఘవపూడి చేతిలో పడిన ప్రాజెక్టులకు స్పెషల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టుకుని ఇంకెంత అద్భుతం చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి హను రాఘవపూడి ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలాగే పాకిస్తానీ హీరోయిన్ సజల్ అలీ ప్రభాస్ కు జోడీగా యాక్ట్ చేయబోతున్నారనే రూమర్స్ కూడా వరద వచ్చినట్లే వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు లేదు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఆగస్టు 22న ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని మరో ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఇటు కథ గురించి కూడా సంచలన రూమర్ వైరల్ గా మారింది. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ఉంటుందని హను రాఘవపూడి ఆల్రెడీ లీక్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా, బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. మరి హను రాఘవపూడి ప్లానింగ్ ఏంటో వేచి చూడాలి. పాటలు సినిమాల కంటెంట్లకు ప్రాణం పోస్తాయి, స్వరాలు ఆ కథకు జీవం పోస్తాయి. సంగీతం సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్టే. ఈ లాజిక్ ను పసిగట్టిన డైరెక్టర్ శంకర్ తన సినిమాల్లో సంగీతానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తో అద్భుతమైన ట్యూన్స్ రాబడతాడు. దానికి తగ్గట్టుగా అర్థవంతమైన లిరిక్స్ రాయించుకుంటాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ లోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు డైరెక్టర్ శంకర్. దీనికి సంబంధించి మ్యూజికల్ డైరెక్టర్ తమన్ లిరిక్స్ పైన లీక్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇంతకీ తమనిచ్చిన లీక్స్ ఏంటి? ఆ లిరిక్స్ లింక్స్ ఏంటి? డైరెక్టర్ శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా చూసినా సరే పాటల విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు మూవీలో నెల్లూరి నెరజానా పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అలా తన ప్రతి సినిమాలో ఏదో ఒక హిట్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తూ వస్తున్నారు శంకర్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లోనూ జరగండి జరగండి పాటను రిలీజ్ చేస్తే నెట్టింట చక్కర్లు కొడుతూ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ సినిమాలో క్రేజీ పాట గురించి అప్డేట్ అందించి మూవీ లవర్స్ ని ఖుషీ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. గేమ్ చేంజర్ మూవీలో కాసర్ల శ్యామ్ ఓ పాట రాశారు. ఈ గేమ్ చేంజర్ సినిమాకు హైలైట్ గా నిలిచిపోయేలా ఉండబోతోందని ఓ చిట్ చాట్ లో చెప్పారు కాసర్ల శ్యామ్. ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ ఈ పాట గేమ్ చేంజర్ లవ్ అంటూ ట్వీట్ చేసి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశారు థమన్. మరోవైపు జరగండి సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు థమన్. లిరికల్ వీడియోలో హుక్ స్టెప్ ను సీక్రెట్ గా ఉంచినట్లు ఓ షోలో థమన్ తెలిపారు. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్లపై చూస్తే పిచ్చివాళ్లు అవడం ఖాయమన్నారు. మరోవైపు జరగండి పాటను అత్యంత సవాలుగా తీసుకుని చేశాను అని హీరోయిన్ కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇందులో బ్యాక్ బ్రేకింగ్ స్టెప్పులు ఉన్నాయని హింట్ ఇచ్చింది. అలాగే ప్రభుదేవతో కలిసి జరగండి పాటకు పనిచేసిన గణేష్ మాస్టర్ జరగండి పాట థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తుంది అన్నారు. మొత్తానికి మూవీ యూనిట్ మెంబర్స్ ఇచ్చే హింట్స్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తున్నాయి. తమన్ చెప్పిన రెండో సాంగ్ ఫ్లాష్ బ్యాక్ లో అంజలి రామ్ చరణ్ పై ఉండబోతోందట. మరి ఇదే నిజమైతే అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఇక గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి నిర్మాత దిల్ రాజు ఓ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ బరిలో గేమ్ చేంజర్ ఉంటుందని ప్రకటించారు. బడ్డీ ఈవెంట్ కి కార్తీక్ గెస్ట్. ఏం చేద్దామంటావు మరి పైన డైరెక్టర్ క్లారిటీ. భయపెట్టేందుకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ రెడీ. ఆ క్యారెక్టర్ అంజలిని ఏడిపించింది. అరకులో పూర్తయిన కంచర్ల కథ.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. శాన్ ఆంటోన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చే నెల 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి స్టార్ యాక్టర్ కార్తీ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. డబుల్ స్మార్ట్ మూవీలో ఏం చేద్దామంటావు మరి ఇష్యూపై మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అంటే అందరికీ ఇష్టమని, అందరూ సీరియస్ గా తీసుకోవద్దని, పాటను ఆస్వాదించాలని రిక్వెస్ట్ చేశారు. బహిష్కరణలో బోల్డ్ సీన్స్ చేసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాను అన్నారు అంజలి. ప్రముఖ ఓటీటీ సంస్థ G5లో అంజలి ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంజలి విషయానికి వస్తే ఇందులో ఆమె పుష్ప అనే వేశ్య పాత్రలో నటించింది. ఆ రోల్లో అంజలి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. సీనియర్ నటుడు నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. అనురాగ్ పాలుట్ల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న సినిమా కమిటీ కుర్రోళ్లు. యదువంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలోకి రానుంది. తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న జ్యువెల్ థీఫ్ సినిమా టీజర్ ఆడియో లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ మూవీని PS నారాయణ డైరెక్ట్ చేస్తున్నారు. కృష్ణసాయితో పాటు సీనియర్ యాక్టర్స్ ప్రియా, అజయ్, 30 years పృథ్వీ, శివారెడ్డి కూడా యాక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుతరావు తన ఇంటి పేరుతో సినిమా చేస్తున్నారు. కంచర్ల ఉపేంద్రబాబు హీరోగా వస్తున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ను అరకులో పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమాల ద్వారా వచ్చే లాభాలతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు నిర్మాత కంచర్ల అచ్యుతరావు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.